ఈ నెల 12న మనకు అతిపెద్ద సూర్యగ్రహణం అలానే కాకుండా అమావాస్యతో ఏర్పడుతుందన్నమాట. అందుకే ఈ రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కడితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. 2 నిమిషాల్లో మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం కూడా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టండి. మనకు 12వ తేదీ అంటే బుధవారం రోజున గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏంటంటే మనకు భారతదేశంలో కనిపించదండి. అట్లాంటిక్, ఆసియా అలాంటి కంట్రీస్లో ఏంటంటే కనుక కనిపిస్తుంది, కానీ మనకి ఇండియాలో కనిపించదు. అప్పుడు ఏంటంటే మనకు మధ్యాహ్నం సమయం ఉంటుంది కాబట్టి ఆ గ్రహణం అనేది అంతగా కనిపించకపోవచ్చని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అసలు కనిపించే ఛాన్స్ కూడా లేదని చెప్పబడుతుంది. కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గ్రహణం రోజున మనం ఏం చేయాలి, అలానే కాకుండా ఏంటంటే గుమ్మానికి ఏం కట్టాలి, ఇదంతా కూడా ఏంటంటే కనుక ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు 12వ తేదీ అంటే బుధవారం కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు ఇల్లుని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేయండి. చేసేటప్పుడు ఏంటంటే కనుక ఉప్పు పసుపు కలిపిన నీటితో ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. ఒక బకెట్ నీళ్లు తీసుకొని అందులో 1 స్పూన్ అంతా గల్లులుప్పు, అలానే కాకుండా 1/2 స్పూన్ అంతా పసుపు పోసి ఆ నీటితో మీ ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. అలానే కాకుండా గ్రహణం తర్వాత కూడా ఇల్లు అయితే క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో అంటే మాపు వేసినా క్లీన్ చేసినా ఏది చేసినా కానీ అంత చక్కగండి ఇలా ఇంటిని ఏంటంటే కనుక క్లీన్ చేయండి. ఇంకా తర్వాత ఏంటంటే ఈ రోజు మనకు సూర్యగ్రహణం కదా, ఈ గ్రహణం కనిపించదు, ఎలాంటి నియమాలు పాటించకూడదు అనుకుంటారు. కానీ కొన్ని నియమాలు మన ఇంటి పరంగా మనం పాటిస్తే మంచిదనమాట. అలా పాటించడం వల్ల ఏంటంటే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా ఇంటికి మంచి జరుగుతుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటు నకారాత్మక శక్తుల నుంచి కూడా మనం బయటపడతాం. కాబట్టి ఈ విధంగా మీరు పసుపు నీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత ఇంటి గుమ్మాల దగ్గర కూడా ఈ నీటిని చల్లండి. ఇది చల్లితే ఏమవుతుందంటే కనుక ఇంట్లోకి దైవం అంటే ప్రవేశిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గాజు గ్లాస్ని తీసుకొని అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ 5 చుక్కలు పోసి అందులో ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలిపి చిటికెడు కుంకుమ పసుపుని కలిపి ఆ తర్వాత మీ గుమ్మాల దగ్గర చిలకరించండి. కేవలం ఇది తలుపులపైన గుమ్మాలపైన మాత్రమే చల్లండి. గుమ్మం పైన, గుమ్మం కింద అంటే కింది గుమ్మం పై గుమ్మం అలానే కాకుండా మీ తలుపుల దగ్గర, మీ పూజ గదిలో, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గరండి చల్లేయండి. ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చల్లండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇది చల్లిన తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు చేసుకోండి. గ్రహణం మనకి ఏంటంటే కనుక కనిపించదు కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా అమావాస్య కూడా ఉంది కదండి. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన ఇదంతా కూడా చేసేసుకోండి. మంచి ఫలితాలు అయితే వస్తాయి. అమావాస్య అంటే అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. దూర ప్రయాణాలు చేయకండి. అంటే నలుపు వస్త్రాలు ధరించకండి. పసుపు రంగులో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు మాత్రం అస్సలు ధరించకండి. దీనివల్ల ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కష్టాలు ఏర్పడతాయి అనమాట. ఇంకా తర్వాత కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి. అయితే మనకేంటంటే కనుక 12వ తేదీన గ్రహణం కూడా ఏర్పడుతుంది కదండి. మగపిల్లలకి ఏంటంటే కనుక కీడు జరుగుతుందని మనకు అంటే వేద పండితులు కావచ్చు, శాస్త్రాల్లో కావచ్చు చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ ఇంట్లో ఒకవేళ మగపిల్లలు ఉంటే అంటే ఇద్దరున్నా ఒకరున్నా ఎంతమంది ఉన్నా మీ ఇంటికి ఏంటంటే కనుక దిష్టి ఖచ్చితంగా ఉంటుంది కదా. మగపిల్లలు ఉన్న ఇంటికి ఏంటంటే కనుక విపరీతంగా నరదిష్టి ఉంటుందన్నమాట. దాని నుంచి మనం బయటపడాలంటే తప్పక మీరు చేయాల్సింది ఈ పరిహారం అనమాట అండి. ఇది మీరు ప్రతి అమావాస్యకు, ప్రతి గ్రహణానికి చేసుకోవచ్చు. అంటే పిల్లలకు ఎలాంటి చెడు జరగకూడదు, కీడు జరగకూడదు, వాళ్ళ పరంగా బాగుండాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇదైతే మీరు పాటించండి. ఏమీ లేదు, ఈజీగా చేసుకోవచ్చు, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కనుక ఆ పిల్లల మీద ఉండే నెగిటివిటీ మొత్తం పోతుందండి. అలానే వాళ్ళకి ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా ఉంటాయి. వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. వాళ్ళకి ఎలాంటి దిష్టి దోషాలు అనేవి లేకుండా ఉండటానికి చక్కగా అవకాశం అయితే ఉంటుంది. మన పిల్లల మీద ఏడ్చేవారు మన చుట్టుపక్కలే ఉంటారు. మనని ఇబ్బంది పెట్టేవారు మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు కదా. మనం చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటాము. అంటే బాగా ఎదిగినా, బాగా సంపాదించుకున్న పిల్లలు ఏంటంటే కనుక మగ పిల్లలు ఉన్నా మన మీద కుళ్ళుకుంటారు. అమ్మో వాళ్ళు చూడు ఎంత బాగుపడుతున్నారు, ఎలా ఎదుగుతున్నారు అన్నట్టు ఏంటంటే కనుక వాళ్ళు ఇరుగువారు పొరుగువారు మన మీద ఏడుస్తూ ఉంటారు కదా. దాని అన్నిటి నుంచి కూడా అంటే అన్ని ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడాలంటే ఈ రోజు ఖచ్చితంగా అండి 6 తర్వాత చేసుకోండి. ఏమీ లేదు, సాయంత్రం మీరు అన్నం వండుతారు కదా, అన్నం వండిన తర్వాత ఏంటంటే అందులో నుంచి 3 ముద్దలు అన్నం తీసుకోండి. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక ఒకటి పసుపు, ఒకటి ఎల్లో, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక వైట్ కలర్ అనమాట. కుంకుమ పోస్తే అది ఎరుపు ముద్ద అయిపోతుంది. పసుపు పోస్తే అది ఏంటంటే కనుక పసుపు ముద్ద అయిపోతుంది. తెల్లది అలాగే పెట్టేసి కొంచెం అంతా గల్లుడు పండి, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అనమాట. తొందరగా ఫలితాన్ని అంటే ఇస్తుంది, తెచ్చి పెడుతుంది అనమాట. అందుకే ఇలా కొంచెం అంతా అంటే ఒక చిన్న టీ స్పూన్ అండి అన్నం ముద్దల్లోనే పోసేసి అదంతా కూడా ఒక కవర్లో వేసేసి మీరు చక్కగా పిల్లలకు దిగదూర్చండి. దిగదూర్చడం అంటే ఏమీ లేదు, అంటే నుదుటి భాగం నుంచి బొట్టని వేలు వరకు దిగదూర్చాలన్నమాట. 3 సార్లు అలా ముందు నుంచి వెనక నుంచి కూడా 3 సార్లు, తల చుట్టూదా 2 సార్లు తిప్పి దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి వస్తే సరిపోతుంది.
వస్తుంది. వెంటనే ఆ పిల్లలకి ఏంటంటే గనక కాళ్ళు చేతులు శుభ్రం చేసేయండి. ఆ తర్వాత ఇంకొకటి చెప్పాలంటే గనక ఇలా చేసి మనము అంటే బట్టలు కూడా మార్చొచ్చు అనమాట. ఇలా చేసుకుంటే పిల్లల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పిల్లలకు ఒకవేళ నరఘోష, జనఘోష, దిష్టి దోషాలు, ఇబ్బందులు, ఎదుగుదల లేకపోవటం ఇలాంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి తప్పక పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మంచి ఫలితం వస్తుందన్నమాట అండి. ఇంకా మీకే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ రోజున ఏంటంటే గనక మీరు ఉప్పు కొనండి. ఉప్పు కొంటే మంచిదనమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, గల్లులుప్పు ఏంటంటే గనక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుందండి. అంటే సముద్రం నుంచి దొరుకుతుంది కదా. అమావాస్య ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ఆ రోజున గనక మనము ఉప్పు అంటే 10 రూపాయలు పెడితే గల్లులుప్పు ప్యాకెట్ వస్తుంది. కొన్నింటికి తెచ్చుకుంటే చాలండి. ఆ ఉప్పుతో మనం దిష్టి తీసుకోవచ్చు, ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది కూడా ఏంటంటే గనక ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు అండి. ఆడవారు మగవారని తేడా లేకుండా దిష్టి తీసుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పు కొనుక్కొచ్చుకున్న తర్వాత వంటల్లో అంటే ఆ రోజు వదిలేసి మరుసటి రోజు వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగో చాలా మంది కూడా ఈ కల్లులుప్పే వాడుతూ ఉంటారు కదండి. దొడ్డుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి మీరు తెచ్చుకున్న తర్వాత మీ అప్పు తీరటానికి కూడా ఈ పరిహారం ఆ రోజు చెయ్యండి. ఎందుకంటే శక్తివంతమైన రోజు కదా, మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ఇది చాలా పవర్ఫుల్ రోజు అనమాట. దీన్ని వదులుకోకూడదు. అసలు ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఆ రోజున మనం పర్ఫెక్ట్గా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తప్పక ఫలిస్తాయన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పుని పోసి, 1 స్పూన్ కుంకుమ పసుపు పోసి, ఆ తర్వాత 5 రూపాయల బిల్లని పెట్టి నమస్కారం చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే గనక రాత్రంతా మనము ఇంట్లోనే అంటే వంటగదిలో పెట్టి మరుసటి రోజు దాన్ని తీసుకెళ్లి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి. అందుకే మీరు మట్టి పాత్ర కానీ లేదంటే గాజు పాత్రను కానీ తీసుకోండి. లేదంటే మీకు కొబ్బరి చిప్పలు ఉంటే అవి కూడా మీరు తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, పెట్టేటప్పుడు కూడా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మళ్ళీ చెట్టు దగ్గర పెట్టేటప్పుడు కూడా గట్టిగా సంకల్పం చెప్పుకొని వచ్చేయండి. అలానే ఏంటంటే గనక మీ అప్పులు తీరాలని మీరు చక్కగా కోరుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. చిన్నప్ప పెద్దప్ప పక్కన పెడితే తప్పనిసరిగా మీ అప్పు తీరుతుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారండి, మీరే షాక్ అయిపోతారనమాట. ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం, అంత పర్ఫెక్ట్గా మనకు ఉపయోగపడుతుందన్నమాట అండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి పాటించేసుకోండి. ఇక అనంతరం ఈ అమావాస్య రోజు అంటే గ్రహణం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేయండి. ఇంట్లో ధూపం వేస్తే ఏమవుతుందంటే ఇంట్లో నలుమూలల్లో అంటే దృష్ట శక్తులు దాగుంటాయి కదా, కంటికి కనిపించని శక్తి, కారాత్మక శక్తి మన ఇంట్లో ఉంటుందన్నమాట. దానివల్ల మనకి ఏంటంటే గనక చాలా ఇబ్బంది కలుగుతుందండి, చాలా బాధ కలుగుతుంది. ఇంట్లో ఏంటంటే గనక మనశ్శాంతి కరువైపోతుంది. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏంటంటే గనక నెగిటివ్గా ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇలా ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వేయండి. ఈ ధూపం ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది కూడా ఏంటంటే కనుక ధూప్ స్టిక్తో ధూపం వేస్తారండి. కానీ అలా వేయకండి. మీరు అంటే ఇలా మనము బొగ్గులు తీసుకొని నిప్పులు చేసి ఆ నిప్పుల మీద ఏంటంటే కనుక సాంబ్రాణి వేసి ఇంట్లో మొత్తం పొగ పెట్టండి. ఇలా ఏంటంటే ఆ పొగ వల్ల ఏంటంటే కనుక ఇంట్లో మంచి జరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. మనకు దుఃఖ దరిద్రాలు ఉంటాయి, అవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరిగి మన ఇంట్లో దైవానుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఏ ఇంట్లో అయితే దైవానుగ్రహం లేకపోవటం, ఏ ఇంట్లో అయితే దేవుళ్ళు ఎన్ని పూజలు చేసినా కానీ నివసించకపోవటం ఇలాంటివి ఉంటే మాత్రం ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి ముందుకు వెళ్ళదనమాట. లైఫ్లో ఆ ఇల్లు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అంటే ఎదగలేదనమాట. అందుకే మీరు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసేసుకోండి. ఇంకా తర్వాత మీరు ఈ రోజున గుమ్మానికి కూడా ఇది కట్టండి. ఇది కట్టి కూడా మీరు ధూపం వేయొచ్చు, లేదంటే కనుక ఇది కట్టక ముందు కూడా ధూపం వేయొచ్చు, అది మీ ఇష్టం. ఇది ఎప్పుడైనా కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయని పెట్టండి. కొబ్బరికాయతో పాటు 4 నల్లగవ్వలు, 1 స్పూన్ అంతా ఏంటంటే మీరు నవధాన్యాలు, ఆ తర్వాత 1 స్పూన్ అంతా గల్లులుప్పు అంటే ఇది టీ స్పూన్తో 1 స్పూన్ నవధాన్యాలు, 1 స్పూన్ గల్లులుప్పు, 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, 1 కొబ్బరికాయ, 4 నల్లగవ్వలు, 2-3 చుక్కల అత్తరు చల్లండి. అత్తరు లేకపోయినా పర్వాలేదు, కానీ మీరేంటంటే కనుక అత్తరు ఉంటే అత్తరు చల్లండి. అది మంచి వాసన వెదజల్లుతుంది కాబట్టి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట అండి. మంచి జరుగుతుంది. మన ఇంటి మీద ఏంటంటే కనుక ఇరుగువారు పొరుగువారు ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇంటి పరంగా ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతి, మనశ్శాంతి లేకపోవటం, గొడవలు విపరీతంగా జరగటం, భార్యాభర్తలకు ఏంటంటే కనుక అస్సలు పడకపోవటం, ఎప్పుడు చూసినా కానీ ఏంటంటే కనుక ఆ ఇల్లు మనకు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం, ఇంట్లో ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా ఉండటం, ఎంత చేసుకున్నా కానీ ఆ ఇల్లు మనకు కలిసి రాకపోవటం, మేము రోజు పూజలు చేస్తాం అయినా కానీ మాకేం బాలేదు అన్నట్టుగా బాధపడతారు. మంచివారు చెడువారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక చెడు జరుగుతుంది. మనము అంటే పనుల కోసం వెళ్తూ ఉంటామండి, తిరగటానికి వెళ్ళాం, కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు మన ద్వారా కూడా చెడు ఏంటంటే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా కూడా మన ఇంటికి ఏంటంటే కనుక చెడు జరుగుతుంది. ఆ విధంగా కూడా మనకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంటి మీద చాలా మంది కూడా అండి చెడు ప్రయోగాలు చేస్తుంటారు. అంటే మనమంటే పడనివారు, మనమంటే గిట్టనివారు, అలానే మనం ఎదగకుండా ఉండాలనుకునేవారు, మన చుట్టుపక్కల ఉండి మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన పాలోలు ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. మన ఇంటి మీద ఏంటంటే కనుక చాలా అంటే
చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైనా సరేనండి. అంటే ఒకవేళ మీకు తెలుసుంటుంది కదా మీ ఇంటి పరంగా చెడు జరిగింది, మీ ఇంటి పరంగా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమస్యలు వస్తున్నాయని, అలాంటి వాళ్ళైనా సరేనండి పరిహారాన్ని అయితే చేయొచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. కేవలం ఈ మూట అండి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలండి, మీ సుడి తిరిగిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇది కట్టిన తర్వాత ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఇది కట్టేసి చక్కగా ఏంటంటే గనక రిజల్ట్ని పొందండి. తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కావున ఏంటంటే గనక ఇది కట్టుకోవడం వల్ల మీ ఇంట్లో మీకేంటంటే గనక తెలియని ఒక ఆనందం అనేది అంటే ఉంటుందని చెప్పొచ్చు. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది, ఇంటి మీద ఉండే ప్రయోగాలు అన్నీ కూడా ఏంటంటే గనక అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అలానే కాకుండా మీరు మంచి ఫలితాలతో మీ లైఫ్ని కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ అంటే పవర్ఫుల్ పరిహారం అండి. చాలా మంది చేశారు, ఫలితాలను పొందారండి. ఇప్పుడు మన ఇల్లు బాగాలేకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి కదా, మనమే నష్టాలను కష్టాలను ఎదుర్కొంటాం కదా. అయితే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే గనక ఇది మూఢనమ్మకం అనుకుంటారు, కానీ బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మనం పరిహారం చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా మనకు ఫలితం ఏం రాదు కదండి. చాలా వరకు కూడా అంటే చెప్పాలంటే కనుక వెంటనే ఫలితం అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది. బయటికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే కన్నా మన అంతటా మనమే అంటే మన చేతుల ద్వారా మనమే చేసుకోవటం వల్ల మనకి ఎంత రిజల్ట్ వస్తుందండి, ఎంత మంచి ఫలితం వస్తుందండి. మనకి ఏంటంటే కనుక షాక్ అయిపోతామండి, షాక్కి గురవుతాం అనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. శాస్త్రంలో కూడా మనకి ఇదే విధంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి మీకుండే ఇబ్బందులు బాధలన్నీ కూడా పోగొట్టుకోండి. మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి. ఇంటి వాతావరణం ఏంటంటే గనక బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఇక మీకు తిరుగుండదు. ఇక తర్వాత విపరీతంగా చెడు జరిగిందండి మా మీద, మాకు ఎవరో చాతబడి చేయించారండి అనుకునేవారు ఇక్కడ చూయించే విధంగా ఒక స్పూన్ నల్లగవ్వలు అంటే నల్ల ఆవాలు తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక నల్లగవ్వను కూడా పెట్టుకొని ఉంటే అనంతరం అర స్పూన్ పసుపు, అర స్పూన్ అంటే కుంకుమ, ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయను ఒక పేపర్లో పెట్టి పొట్లం కట్టండి. ఈ నల్లగవ్వ ఏం చేస్తుందో తెలుసా అండి, ఇంటికి చేతబడి జరిగినా, మన మీద చేతబడి జరిగినా, మనం అంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు చేసినా, ఆ ప్రయోగాల వల్ల మనం సఫర్ అవుతున్నా సరే దాన్ని తీసేయడానికి నల్లగవ్వ ది బెస్ట్గా పనిచేస్తుంది. మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. షాక్ అవుతారనమాట, ఆశ్చర్యపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందని. అందుకే దొరికితే ఒక నల్లగవ్వ తెచ్చుకోండి, అది పెట్టుకోండి ఖచ్చితంగా. ఆవాలు కూడా తంత్రపరంగా మంత్రపరంగా పరిహారాల పరంగా ఉపయోగపడతాయి. పసుపు కుంకుమలు కూడా అదే విధంగా ఉపయోగపడతాయి. ఎండుమిరపకాయ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తెల్లటి పేపర్ తీసుకొని అందులో ఇవి పెట్టి పొట్లం కట్టి 11 సార్లు తల చుట్టూతో తిప్పి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే గనక మర్రి చెట్టు మొదట్లో గోతిని తీసి పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంతలా ఏంటంటే రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. అంత బాగా మీకు ఏంటంటే గనక ఉపయోగపడుతుందన్నమాట అండి. ఒక్కసారి చేసుకుంటే ప్రతి అమావాస్యకు కూడా మీరు ఏంటంటే గనక చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఉదయం పూట చేయకండి, ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే సాయంత్రం పూట ఏంటంటే గనక చేసేసుకోండి. ఏది చేసినా కానీ మీరు దిష్టి తీసుకున్నా పరిహారాలు చేసినా ఖచ్చితంగా కాళ్ళు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. అలాంటప్పుడు చెడనేది మన వెంట మన ఇంట్లోకి ప్రవేశించదు. ఒకవేళ కాదని గనక మీరు వెళితే మాత్రం మీ ఇంట్లోకి చెడనేది ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని కాపాడటం ఎవరితరం కాదు. కష్టాలు విపరీతంగా ఏర్పడి మీకు అన్ని సమస్యలు తలెత్తుతాయి. అదొకటి మాత్రం మీరు చూసుకోండి, మిగతాదంతా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఈ యొక్క చిన్న పరిహారం మీ మీద ఉండే నెగిటివ్తో పాటు మీ మీద ఎవరైనా సరే ఏదైనా చేయించారనే అనుమానం ఉన్నా, ఏదైనా సందేహం ఉన్నా దాని నుంచి మీరైతే బయటపడవచ్చండి. ఇదేంటంటే మీరు తప్పక పాటించవలసిన పరిహారం అండి. ఇంకా మీకు మంచి ఫలితం కూడా వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రోజున అంటే మిరియాలతో పరిహారం చేస్తే శత్రువులు మిత్రులుగా మారిపోతారు, శత్రుత్వం తగ్గిపోతుంది. శత్రుత్వం ఏంటంటే గనక మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా పోతుందన్నమాట. మనకు చాలా మంది శత్రువులు ఉంటారు. మన ముందు ఒకలాగా, మన వెనక ఒకలాగా నటించే వాళ్ళు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు శత్రువులు. మన అడుగుల్ని గమనిస్తూ మనని ఎక్కడికక్కడ తొక్కేయాలని చూసేవారు, మన ఎదుగుదలను ఆపాలని చూసేవారు. అంటే మనము చాలా వరకు కూడా ఏదైనా మంచి పని చేసినా, ఏదైనా చేస్తున్నామని తెలిసినా సరే దాన్ని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అంటే ఇది మిరియాల పరిహారం. కేవలం 5 మిరియాలు కావాలి దీనికి. అంత చక్కగా పనిచేస్తుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. మిరియాలే కదనుకోకండి, మిరియాల వల్ల ఏంటంటే కనుక శత్రు నివారణ జరుగుతుంది, శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది, శత్రువులని మిత్రులుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. తిది వార నక్షత్రం ఇంతే మనం చెప్పాల్సింది. అంతటి పవర్ అనమాట. ఈరోజు గ్రహణం లేదు, కాకపోతే ఏంటంటే కనుక మనము అమావాస్య అయితే ఉంది కదా, అందుకే 5 మిరియాలు తీసుకొని 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. ఇంట్లో ఎవరైనా చెయ్యొచ్చు, ఆడవారు మగవారు తేడా లేదండి. ఎవరు చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుంది, ఎవరు చేసినా కానీ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. మెల్లిమెల్లిగా వస్తుంది, ఒకటేసారి వస్తుందని మనం చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి 5 మిరియాలు తీసుకుని ఏంటంటే కనుక 4 దారులు కలిసి
కలిసే చోటుకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ శత్రువుల పేర్లు చెప్పుకోండి. ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత ఏంటంటే ఆ మిరియాలను 2 నిమిషాల పాటు కుడి చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని ఇంకొకసారి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే గట్టిగా అంటే గనక అర్చి కాదు, ఇలా మిరియాలు మనం చేతిలో పిడికిలు బిగించి పట్టుకొని సంకల్పం చెప్పుకుంటాం కదా శత్రువుల పేర్లు. అప్పుడు ఏంటంటే గనక ఆ మిరియాలు అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. అలా చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఏంటంటే ఒక్కొక్క మిరియాన్ని 4 దారులు కలిసే చోటు కదండి చౌరస్తా అంటాం. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేసేటప్పుడు శత్రువుల పేర్లు చెప్పుకొని, శత్రువులు అంటే మా నుంచి అంటే దూరం అయిపోవాలి, శత్రువులు మిత్రులుగా మారాలి, ఎలానో ఒక రకంగా మీరు ఈ విధంగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని 4 దారుల్లో 4 మిరియాలు వేసేయండి. మిగిలిన ఒక మిరియం ఆకాశం వైపుకు మీ అంటే తలపై నుంచి వేసేసి మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోండి. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఇలా చేసుకున్నామని కూడా ఎవరితో పంచుకోకండి. చూడండి మెల్లిమెల్లిగా మార్పు అనేది మీరే గమనిస్తారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. శత్రువులు తగ్గిపోతారు, మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మీతో మాటలు కలుపుతారు, మిమ్మల్ని ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పెట్టడం తగ్గిపోతుంది. అలానే కాకుండా వాళ్ళ నుంచి మీకు అంటే భయం అనేది తగ్గుతుంది, మీకు విముక్తి కూడా కలుగుతుందండి. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది, ఒకటేసారి రాదు. కేవలం 5 మిరియాలు శత్రువులను అందరినీ కూడా ఏంటంటే కనుక దూరం చేయడానికి, శత్రుత్వాన్ని తీసేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. అంత చక్కగా పనిచేస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రోజు చేసుకోండి. ఎప్పుడైనా చేయొచ్చు, ఇది సమయం సందర్భం అంటూ ఏమీ లేదు కాబట్టి మీకు నచ్చిన సమయంలో ఏంటంటే కనుక చేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఇంకా తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ వండి తినకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించుకోవడం, గడ్డం గీయించుకోవటం ఇలాంటివి చేయకండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇంకా తర్వాత మూగ జీవాలను హింసించకండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను తప్పక పాటించండి. ఈ రోజున ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో తప్పకుండా ఉదయం పూట దీపారాధన అయితే చేయండి. అలా చేస్తే మంచిది. లక్ష్మీదేవిని గ్రహించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట అండి. ఇంకా